This program has been made possible by the friends and partners of the Living Way Church. Today I'm going to talk about principles of parenting. పిల్లల్ని పెంచడం విషయంలో కొన్ని చాలా ఇంపార్టెంట్ సూత్రాలు నేను చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి ఈ సర్మన్ అస్సలు నచ్చదు, అయినా పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి ఈ సర్మన్ వినిపిస్తున్నాను. ఓకే, kids will not like this sermon, but I want everybody to listen. The Bible talks about there are enough scriptures in the Bible where it teaches us how to raise children. పిల్లల్ని ఎలా పెంచాలా, ఎంత మంచి వాల్యూస్తో పెంచాలా, ఇవన్నీ మంచి వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఆర్ in the word of God. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, Deuteronomy chapter 6 from verse 1 to 6. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1 to 6, Deuteronomy chapter 6 1 to 6లో బైబిల్ గాడ్ కమాండ్స్ the children of Israel to invest time in their children's life. అందరు ఇన్వెస్ట్ అని చెప్పండి గట్టిగా. ఇన్వెస్ట్ చేయాల టైం. పాస్టర్ మేము చాలా బిజీగా ఉన్నాము అంత సరే, ఎందుకంటే ఆఫ్టర్ గాడ్ కమ్స్ యువర్ ఫ్యామిలీ, నాట్ చర్చ్. ఆఫ్టర్ గాడ్ కమ్స్, come on, can't hear you. After God comes, దేవుని తర్వాత ఫ్యామిలీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, which is neglected. That's why this sermon. Okay, so today basically నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, one of the principles of parenting is there should be unity between wife and husband in raising up your child. ఎవరు మాట్లాడారు ఈరోజు? and I'm not hitting nail on anybody's head. మీకు అలా అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఇంటెన్షనల్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ టు యూ. ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ యాజ్ సంబడి వెరీ పర్ఫెక్ట్ ఇన్ పేరెంటింగ్. లేదు ప్లీజ్, ఐఎమ్ ఇన్వాల్వింగ్ మై సెల్ఫ్ యాజ్ వెల్ వెన్ ఐ షేర్ దిస్. దేని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు? తల్లిదండ్రులు ఇద్దరు మీకు ఎన్ని వివాదాలున్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, మేక్ ష్యూర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో యూనిటీ ఉండాలా. వినిపిస్తలేదండి? నాకు మా ఆయనకు పడట్లేదు, కానీ పిల్లలు పెంచే విషయంలో ఖచ్చితంగా యూనిటీ ఉండాల్సిందే. ఇఫ్ దేర్ ఇస్ డిస్యూనిటీ, యువర్ చిల్డ్రన్ విల్ యూజ్ దట్ డిస్యూనిటీ ఫార్ దేర్ అడ్వాంటేజ్. మమ్మీ కొడితే డాడీ దగ్గరికి వెళ్తారు, మమ్మీ మంచిదిగా, మీ మమ్మీ ఇంతేరా. డాడీ కొడితే మమ్మీ దగ్గరికి వెళ్తారు, మమ్మీ డాడీ కొట్టిండు, మీ డాడీ అంతే. సో మీ మధ్యలో ఎంత డిఫరెన్సెస్ ఉన్నా, మేక్ షూర్ దట్ వెన్ యు ఆర్ డిసిప్లినింగ్ యువర్ చైల్డ్, మీ పిల్లల్ని పెంచే విషయంలో మమ్మీ డాడీ మధ్యలో యూనిటీ ఉండవలసిందే. వినిపిస్తలేండి? అసలు మీరు చాలా కామైపోయారు. కెన్ సంబడీ సే ఆమేన్? ఎస్. నౌ ద ఫస్ట్ క్వశ్చన్ చాలామందికి తెలుసు, కానీ మళ్ళీ అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్టడీ, సీయింగ్ అండ్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. Who is in charge of your house? You or your child? You only answer it. Children most of the time. కొన్ని ఇంట్లో అడిగితే మీ పాప మీ బాబు ఎప్పుడు పడుకుంటారంటే, పాస్టర్ మమ్మల్ని పండబెట్టి వాడు పడుకుంటాడు అంటారు. అదే దిస్ ఇస్ ఐఎమ్ నాట్ హిట్టింగ్ ఆన్ ఎనీబడీస్ nail on anybody's head, please. This is just, that means who is ruling your house? ఎవరు మీ ఇల్లు నడిపిస్తున్నారు? పిల్లలే. వెజ్ తింటారా పిల్లలు? వంకాయ అంటే బాంబు వేస్తారు మన పైన. వాళ్ళకి ఏం కావాలో ముక్కలు ఏంది మరే ఏం చేస్తారు. బెండకాయ అంటే వాళ్ళకి తెలియదు. నో, ఐఎమ్ టెల్లింగ్ యూ. బట్ దే షుడ్ బి యూనిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ when we are raising our kid. ఎందుకు చెప్తున్నా ఈ వాక్యం అంటే, యేసయ్య ఏమన్నాడంటే, ఏ ఇల్లు అయితే డివైడెడ్ ఉంటుందో ఆ ఇల్లు నిలబడలేదు. A house that is divided cannot stand. So wife and husband, as mommy and daddy, if you are divided, you cannot raise your children. సో మీకు మీ భర్తకి, నేను ఐందవుని పెళ్లి చేసుకున్నాను, ఐ మ్యారీడ్ అన్ అన్బిలీవర్, హూ ఎవర్ యూ మ్యారీడ్, in raising up a child, there should be unity between mommy and daddy. Can I get an amen? సో నా మ్యాండేట్ ఏంటంటే, ఎక్కడో మన పిల్లలు మన ఇల్లుని రాజ్యము చేస్తున్నారు. ఒక క్వశ్చన్ అడుగుతాను,
చర్చిని పాస్టర్ నడిపిస్తే మంచిదా, సంఘస్థులు నడిపిస్తే మంచిదా? ఇల్లుని మీరు నడిపిస్తే మంచిదా, మీ పిల్లలు నడిపిస్తే మంచిదా? పిల్లలు అనకండి. మీ పిల్లలకి మీరు అధికారం ఇస్తే తిప్పేస్తారు ఇల్లునంతా. So there should be unity between you and your children. You and wife and husband. Amen. Hallelujah. If you are not involved, can we read this? Can we read this together? 1, 2, 3. If you are not involved in deliberate parenting, then somebody else will take that role directly or indirectly. మీరు మీ పిల్లల్ని పెంచడం విషయంలో శ్రద్ధ వహించకపోతే ఎవరో మీ పిల్లల్ని రేస్ చేస్తారు. Do you want that to happen? Come on. లేదు. అందుకే మీరు ఇన్వెస్ట్ చేయాలి, డెలిబరేట్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎంత బిజీ ఉన్నా, ఎంత హైటెక్ ఉన్నా, ఎంత లోటెక్ ఉన్నా, ఎక్కడ ఆఫీస్ ఉన్నా, మేక్ షూర్ యూ ఇన్వెస్ట్ టైమ్ ఇన్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే బైబిల్లో పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యము. సో ఇట్ ఈస్ యువర్ మ్యాండేట్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రేస్ అప్ చిల్డ్రన్. పాస్టర్ ఇక మా పిల్లలు మీకే కాదు, మీ పిల్లలు, ఇట్స్ యువర్ చిల్డ్రన్. Somebody shout amen. సో పేరెంట్స్ మధ్యలో ఏముండాలండి? సో లాట్ ఆఫ్ స్టడీ, ఓకే, కొన్ని బుక్స్ చదివి గూగుల్ చేస్తే దేర్ ఆర్ 4 మెచ్యూరిటీ స్టేజెస్ ఫర్ చిల్డ్రన్. ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి చేయాలి? ఫస్ట్ స్టేజ్ 0 to 5 years. ఈ స్టేజ్ని డిసిప్లినరీ స్టేజ్ అంటారు. A 0 to 5 years. పేరెంట్స్ మస్ట్ ఎస్టాబ్లిష్ పేరెంటల్ అథారిటీ. ఈ 0 to 5 yearsలో పేరెంట్స్ అథారిటీ వహించాలా. చిన్నోడండి, చిన్నోడు కాదు, పెద్దోడు కాదు, మీ అథారిటీ పెట్టాలి అక్కడ. ఏయ్ పడుకో అంటే, లైట్స్ ఆఫ్ అంటే అంతే. నేను పడుకోను అలా లేదు. ఈ 0 to 5 yearsలో యూ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. చిన్నోడు, ముద్దోడు, బుడ్డోడు, బజ్జి, బుజ్జి అని పక్కన ప్రేమించాలా. బట్ ఈ టైంలో యూ షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, అథారిటీ. నెక్స్ట్ 6 to 13 years ఈజ్ కాల్డ్ ట్రైనింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. మమ్మీ నేను ఎక్కడి నుంచి వచ్చినా, మమ్మీ సన్ ఏంటి, మమ్మీ మూన్ ఏంటి, బాగా క్వశ్చన్స్ అడుగుతారు. దిస్ ఇస్ అ ట్రైనింగ్ టైం. ఈ ట్రైనింగ్ టైంలో యూ టెల్ దెమ్ వై, వాట్ అండ్ హౌ. డోంట్ డూ దిస్ బికాస్ అని చెప్పాలా. డూ దిస్ బికాస్, ఇది చేయొద్దు ఎందుకంటే అని చెప్పాలా. చేయకు, ఎందుకు డాన్స్ చేయకు, ఎందుకు డాన్స్ చేయకు అంటే వాళ్ళకి అర్థం కాదు. షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఈ ఏజ్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? నెక్స్ట్ స్టేజ్ 14 to 19 కోచింగ్ స్టేజ్. ఏ స్టేజ్ అండి? ఈ 14 to 19 స్టేజ్లో ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలా? బెడ్ మడతబెట్టు అనాలి, బెడ్షీట్లు మడతబెట్టు అనాలా, బాసాన్లు తోము అనాలా. ఉట్టి అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా వంట నేర్చుకో అనాలా. ఎందుకంటే ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వలేదంటే రేపు లైఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు యూస్లెస్ అయిపోతారు. సడన్గా అమెరికా వెళ్ళారనుకోండి, బర్గర్లు తిని 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 అన్నీ రొట్టెల్లాగా అవుతారు ఇంకా వాళ్ళు. నో ఐఎమ్ టెలింగ్ యూ, యూ షుడ్ రేస్ దెమ్ అప్. ఇది కాదు, ఇట్లా కాదు, ఇలాగ ఉండాలా, పొద్దున్న లేగాల, భర్త పెట్టినావా బట్టలు, ఏమైంది బట్టలు మడత పట్టావా, నీకు పని ఇచ్చా కదా. నో, యూ షుడ్ ట్రైన్ యువర్ చిల్డ్రన్. సింగిల్ వైఫ్, సింగిల్ మదర్ అయినా కానివ్వండి, జాయింట్ కానివ్వండి, సింగిల్ ఫాదర్ అయినా, ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీబడి. లాస్ట్ స్టేజ్ 19 and above. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెండ్ ఏజ్. ఈ స్టేజ్లో హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్. అంతే. అంటే దాదాపు మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మనకి పిల్లల పైన హక్కు? 18 years ఉంది. ఇన్ 18 years మీరు ఎంత వాల్యూ ఇస్తారో వాళ్ళకి ఎంత కరెక్షన్ ఇస్తారో, ఎంత దేవుని వాక్యం ఇస్తారో, అందులోనే వాళ్ళు ఎదుగుతారు జీవితంలో. Amen. Are you able to understand? Okay, we will talk about 3 areas of unity this morning and we'll close. Are you ready? 3 areas. Say unity. భార్య భర్తలో యూనిటీ ఉండాలండి. మీరు ఎంత కొన్నిసార్లు ఏం చేస్తారంటే పిల్లల్ని వాడుకుంటారు. ప్లీజ్ డోంట్ యూస్ కిడ్స్.
భార్య భర్త గొడవల్లో చెప్పరా మీ మమ్మీకి, అట్లా చేయకండి. సమ్ టైమ్స్ పేరెంట్స్ యూస్ చిల్డ్రన్ షోల్డర్స్ టు షూట్ ఎట్ వన్ అనదర్. డోంట్ యూస్ దెమ్. వాళ్ళు చిన్న పిల్లలు, పసి పిల్లలు, వాళ్ళని వాడుకోకండి ఇలాంటి విషయాలలో. ఆమెను చెప్దామా అండి? నంబర్ 1, పేరెంట్స్ మస్ట్ ఆపరేట్ ఇన్, ఓకే 3 times చెప్పండి. 1 2 3 వాళ్ళకి ఒకటి కాదు, మొత్తం చెప్పండి. 1 2 3 పేరెంట్స్. సెకండ్ టైం గట్టిగా. నంబర్ 1 ఎక్కడ ఎలా? యూనిటీ ఇన్ టీచింగ్. పిల్లల్ని కొన్ని విషయాలు నేర్పించాలా, మమ్మీ డాడీ కూర్చొని నేర్పించాలా. ఏంటి? నంబర్ 1, కిడ్స్ ఆర్ లైక్ వైల్డ్ హార్సెస్. వాళ్ళు చాలా పొటెన్షియల్ ఉంది. ఒక గుర్రం వచ్చింది అనుకో, కొత్త గుర్రం వస్తే ఎవరికి వినదు, ఉరుకుతూ ఉంటుంది, అటు ఇటు ఉరుకుతూ ఉంటుంది. సో ఆయన ఏం చేస్తాడంటే ఆ గుర్రాన్ని కంట్రోల్ ఎలా పెట్టాలో ఆయనకు తెలుసు. ఆ గుర్రాన్ని కంట్రోల్లో పెట్టంగానే ఇప్పుడు యుద్ధానికి రెడీ అవుతారు కదా. అలాగే చిన్నపిల్లలు కూడా అంతే, రఫ్ ఉంటారు, చాలా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, చాలా కెపాసిటీ ఉంటుంది. సో యాజ్ పేరెంట్స్ యూ షుడ్ క్యాపిటలైజ్ the talent that they have and lead them into the right way. First area, parents must teach their children. అంటే ఏంటి తెలుసా? You should teach them no. Teach them గట్టిగా. పాస్టర్ నేను నో అంటే మా పాప ఊరుకోదు పాస్టర్, ఇల్లంతా గోల చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తుంది? 1 రోజు, 2 రోజు, 3 రోజు, 4 రోజు, 5వ రోజు నోరు మూసుకుంటుంది. ఫోన్ అనగానే ఏం చేస్తాము? మా మమ్మీ అనగానే ఫోన్ ఇచ్చేస్తాం చేతిలో. నువ్వు ఏడు ఏమన్నా చెయ్యి, నేను నో అంటే దట్ ఈస్ హౌ యూ టీచ్ దెమ్ సబ్మిషన్. నాకు ఇంతమంది పిల్లలు కావాల్సుకునే నో చెప్తా కొందరికి, అప్పుడు అన్ని దయాలు బయటకు వస్తాయి. దట్ షోస్ హౌ యూ వేర్ రేస్డ్ యాజ్ అ కిడ్. నో అనగానే చర్చ్ మానేస్తా, నో అనగానే స్టేటస్లో పెట్టా, నో అనగానే నేను ఎవరిని కేర్ చేయా. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడడం ఆపేస్తారు. ఇదేంటో మరి. సో లెర్న్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. నో అంటే నో. మమ్మీ ఫోన్ కావాలా? నో. సో టీచ్ సబ్మిషన్. నిజంగా అంటున్నా, ఐ నో సమ్ పేరెంట్స్, దే ఆర్ వెరీ యునైటెడ్, దే ఆర్ వెరీ డిసిప్లిన్. యూ లుక్ ఎట్ ద చిల్డ్రన్, దే ఆర్ వెరీ డిసిప్లిన్. ఎంత ముద్దుగా ఉన్నారు. ఇప్పుడు మీ బాబు సోఫా ఎక్కి దుంగితే ఏం చేస్తారు? నవ్వుతారా? దుంకేది కాదు ఇది. రేపు మీ బాస్ ఇంటికి తీసుకెళ్లారనుకోండి, వాడు అదే సోఫా మీద ఎక్కి భూమి అంతా తొక్కి పాడేస్తా అంటే ఏమైంది? ఇజ్జత్ పోతుంది. ఇట్స్ బెటర్ యూ కరెక్ట్ యువర్ చైల్డ్ రాదర్ దెన్ అలౌవింగ్ అ స్ట్రేంజర్ టు కరెక్ట్ యువర్ చైల్డ్. యువర్ హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ యూ అలౌ సంబడి టు కరెక్ట్ యువర్ చైల్డ్. ఎస్ ఆర్ నో? Teach them what? Psalm 51 verse 5. మన పిల్లలకి ఎప్పుడైనా చీటింగ్ ఎట్లా కొట్టాలా, బూతులు ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పిస్తాం మనము? లేదు. ఎందుకు? బైబిల్లో చూడండి, బిహోల్డ్ ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ ఇన్ ఇనిక్విటీ అండ్ ఇన్ సిన్ మై మదర్ కన్సీవ్డ్ మీ. అంటే అర్థం ఏంటి? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దావీదు ఏమంటున్నాడంటే, తల్లి గర్భము నుంచే నేను పాపంలో ఉన్నాను. మన పిల్లలు మంచి పిల్లలు, కానీ రక్షింపబడలేదు కాబట్టి ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి లోపట, లోకం నుంచి వచ్చి ఉన్నారు. రైట్? దెర్ ఇస్ సిన్ ఇన్ దెమ్. అవర్ జాబ్ యాజ్ పేరెంట్స్ ఈజ్ టు టేక్ అవే దట్ నేచర్ అండ్ గివ్ దెమ్ బిబ్లికల్ గాడ్లీ వాల్యూస్ టు అవర్ చిల్డ్రన్. ఒకరు ఆమెను అంటలేరు. ఇప్పుడు మెర్సిడీస్ బెన్స్లు డబ్బులు లేవు కదా ఈ సర్మన్లో. ఓకే, యూ ఫీలింగ్ సాడ్. దిస్ ఈస్ వెరీ గుడ్ సర్మన్. దట్ విల్ రియలీ హెల్ప్ అస్. సే సబ్మిషన్. Children are to submit to their wives, are to submit to their husbands, are to submit to Christ. Children will cry. ఏడు అని మీరు నో అంటే, నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నేను ఏం చెప్తే అది నువ్వు వినాలా. దట్ ఈస్ హౌ ఇట్స్ సపోజ్ టు బి. ఇప్పుడు నోకి వాళ్ళు నువ్వు అంటావా డాడీ చేయి కోసుకుంటా డాడీ ఇట్లా అంటే, రేపు పెళ్ళి నా పెళ్ళి చేసుకోకు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చచ్చిపోతాను పెళ్ళి ఖచ్చితంగా, అట్లా మొండిగా తయారు చేస్తాం. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ నౌ. లెర్న్, టీచ్ యువర్ చిల్డ్రన్ టు. టీచింగ్ సబ్మిషన్ స్టార్ట్స్ at home. Now listen to me.
You must teach your children to submit to parents. Somebody shout amen. Church authority. చర్చ్లో ఎవరైనా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇది చేయమన్నప్పుడు ఏం చేయాలా? వినిపిస్తలే. సబ్మిట్ కావాలా కావద్దా? అంతే, సబ్మిట్. యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. సబ్మిషన్ బిగిన్స్ అట్ హోమ్, నాట్ ఇన్ ద చర్చ్. Number 2, second, parents must teach their children obedience. ఫస్ట్ ఏంటండి? సబ్మిషన్. సెకండ్, ఒబీడియన్స్ నేర్పించాలా. టీచ్ యువర్ చిల్డ్రన్ ఒబీడియన్స్. ఒబే చేయాలా. ఏం చెప్తా? ఐ హ్యాడ్ షైనా కమ్ అండ్ కంప్లైంట్ టు మీ అబౌట్ దేర్ పీటీ సార్. మమ్మీ అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు, నాకు ఛాన్స్ ఇవ్వట్లే పీటీ సార్. నేను వెళ్ళి పీటీ సార్ ఎందుకు ఛాన్స్ ఇస్తలే మాట్లాడలే. ఐ టోల్డ్ మై డాటర్, Bible says submit to your authority. Bible says every day I used to see him. I said, pray, good morning sir అంటూ ఆయన గుడ్ మార్నింగ్ అంటుండే. ఎప్పుడు కూడా మా పాపని కొంచెం ముందు పెట్టారా కొంచెం. I never did that. I used to tell her, you prove yourself, they will only put you in the front. You play well, they will put you in front. అలా మాట్లాడాలి. ఊకే వాళ్ళ సైడ్ తీసుకొని ఊకే వెళ్ళి అట్లా చేసే మా పాపకి ఎలా చేశారు అలా చేసా ఇలా చేస్తారా వాళ్ళు ఇంకా ఎదిగారు. Learn, teach your children to obey. Number 3, teach your children to reverence నేర్పించాలా. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే ఏం చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్ ఆర్ గుడ్. ఎవరైనా మా కాలం వాళ్ళు చేతులు ఎత్తండి. 1980s వాళ్ళు ఎవరైనా హలో అంటుండేనా? గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటుండేనా? హలో అంటే చెప్పులు వెళ్తుండే ఇట్లా బయటికి, సార్ మిజైల్స్. హలో అంటుండేనా? గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటుండేనా? చెప్పండి. స్కూల్కి వెళ్ళి హలో టీచర్ అంటారా? ఏమంటారు? ఆఫీస్కి వెళ్ళి హలో సార్ అంటారా? ఏమంటారు? యూ షుడ్ టెల్ యువర్ పేరెంట్స్ వెన్ యూ సీ చిల్డ్రన్ ఏం చెప్పాలా? ఇంట్లో పెద్దమ్మకి ఏం చెప్పాలా? హలో పెద్ది అనదు, హలో. మీకు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ అగైన్, బట్ యూ షుడ్ లెర్న్ టు సే గుడ్ morning, good evening, good. When you see your pastor, hello pastor. ఇట్లా అంటున్నావు అంటే ఉంగరం నాకు ఇస్తున్నావు ఏమో అనుకుంటా. అంటే విత్తనీకే. No, I'm telling you, teach your children to say good. వచ్చి మా పాప సిగ్గు ప్లీజ్. No, don't do that. Teach your children to రెస్పెక్ట్. ఎప్పుడైనా మీరు మా కాలంలో పెద్దోళ్ళ ముందు ఇట్లా కూర్చున్నామా మనం? కాళ్ళ మీద కాలేస్తే కాళ్ళు ఉండకపోతుండే. కమ్ ఆన్, డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్. నో, వై ఆర్ వి నాట్ కరెక్టింగ్ అవర్ చిల్డ్రన్? టీచ్ అవర్ చిల్డ్రన్ రెఫరెన్స్. ఎవరైనా ఇంటికి వస్తే అంకుల్ గుడ్ ఈవినింగ్ చెప్పు అంకుల్ కనాలా? ఐఎమ్ టెలింగ్ యూ, టీచ్ యువర్ చిల్డ్రన్. ఇఫ్ నాట్ వీ హూ? నేను అదే అంటున్నాను, మనం కరెక్ట్ చేయకపోతే బయటోడు వచ్చి కరెక్ట్ చేస్తే మన హృదయం పగిలిపోతుంది. మిమ్మల్ని బట్టే ఉంటుంది. నేను కొన్ని స్క్రిప్చర్స్ చూపిస్తా, దట్ విల్ రియలీ బ్లెస్ యువర్ హార్ట్. నెక్స్ట్, నెంబర్ 1, యూనిటీ ఇన్ టీచింగ్. సే యూనిటీ. ఆనర్ అండ్ రెస్పెక్ట్ షుడ్ బి ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ చైల్డ్. ఎవరైనా కలిస్తే గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ పాస్టర్, గుడ్ మార్నింగ్ ఆంటీ అంటే మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది? హలో ఆంటీ అంటే మంచి అనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అంటే మంచి అనిపిస్తుందా? కల్చర్ ఇప్పుడు ఐటీ సెక్టర్, ఈ హైటెక్ సిటీస్, కార్పొరేట్ సెక్టర్ ఎట్లా తెలుసా? హే పేరుతో పిలువమంటారు. ఎలా పిలువమంటారు? హే జోన్స్ అంటారు. అది అక్కడ నడుస్తుందేమో, ఇక్కడ నడవదు అది. ద బైబుల్ ఈజ్ గుడ్. నెంబర్ 2, క్విక్లీ, యూనిటీ ఇన్ డెసిషన్స్. భార్యాభర్తలు ఇద్దరు కూడా యూనిటీలో డెసిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ ఎట్లా? అప్పుడు ఏమవుతుండే అంటే సండే రోజు పొద్దున నేను బిజీగా అందరికి ప్రార్థన చేస్తూ షైనా వస్తుంది ఇట్లా, డాడీ నేను ఎవరి పేరు తీయాలా? నేను ఏంజిల్ వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్కి పోతా అంటారు. మనం ఏం చెప్తాము బిజీలో? పో అంటాం. పోనగానే వాళ్ళ అమ్మ వచ్చి రేపు ఎగ్జామ్ ఉంది, మనకు తెలియదు అది. మనం ఏం చెప్పినాం? పో పో అనేసినాం. వాళ్ళ ఎగ్జామ్ ఉంది అంటారు. అప్పుడు నేనేం చేస్తా? రేపు ఎగ్జామ్ ఉందంట అంట. అంటే ఇప్పుడు ఏమైంది? క్యాన్సల్. ఎవరు విలన్ అయినరు? అట్లా చాలాసార్లు చేస్తాము. ఒకసారి డాడీ విలన్ అవుతాడు. అట్లా విలన్ కావద్దంటే ఒక్క నిమిషం డాడీతో కనుక్కొని చెప్తాను అలా.
మమ్మీ ఐ గో టు దట్ బర్త్డే పార్టీ, మమ్మీ బర్త్డే పార్టీ. ఎస్ అనొద్దు. ఐ లాస్ట్ డాడీ అని టెల్ యూ అనాలా, ఐ లాస్ట్ మమ్మీ అని టెల్ యూ అనాలా. అందుకే అంటున్నాను, అన్ని విషయాల్లో ఏముండాలా? యూనిటీ ఉండాలా. భార్య మీకు ఎన్ని 1,00,000 ఉండొచ్చు, మీ మధ్యలో మీరు తిట్టుకోవచ్చు, మీరు కొట్టుకోవచ్చు, 1,00,000 ఉండొచ్చు మీ మధ్యలో. పిల్లల పెంపకం విషయంలో మీరు ఇద్దరు ఐక్యముగా ఉండి పెంచాలా. ఆమె చెప్తారా? నెవర్ రేజ్ హ్యాండ్ ఆన్ యువర్ చిల్డ్రన్, డోంట్ రేజ్ హ్యాండ్ ఆన్ యువర్ పేరెంట్స్. దట్స్ అబ్సల్యూట్ బ్యాడ్ క్వాలిటీ. బైబిల్లో డోంట్ ఓపెన్ యువర్ మౌత్ టు కర్స్ యువర్ మదర్ అని ఉంది తెలుసా. కొన్నిసార్లు ఇష్టము, పిల్లలు కొడతా ఉంటే మమ్మీ డాడీ హీ అంటారు. రేపు ఎవరన్నా కొట్టేసారు చర్చ్లో హీ అంటారా? వాళ్ళ ఇంట్లో వస్తారు. ఇక రేస్ చర్చ్ వదిలేకండి పిల్లల్ని. మీరు ఒక కూతురు అని, 2 కూతురు ఇచ్చారు, మీరే చూసుకోండి. కాదు, కూతురన్నా కొడుకన్నా మన కూతురే, మీ కూతురే కదా. యూ షుడ్ టేక్ కేర్. నెంబర్ 3, హ్యావ్ యువర్ క్లోజింగ్. అయిపోయింది పాస్టర్. యూనిటీ ఇన్ డిసిప్లిన్. ఫస్ట్ టైం అన్నాను యూనిటీ ఇన్ టీచింగ్. నెంబర్ 2, యూనిటీ ఇన్ డెసిషన్. నెంబర్ 3, యూనిటీ ఇన్ డిసిప్లిన్. అంటే ఏంటి? అప్పుడప్పుడు కొట్టాల పిల్లల్ని. అయినో ఈ కొట్టే విషయము ఇవన్నీ కూడా కొందరు మొత్తం మిస్యూజ్ చేసి అబ్యూజ్ చేశారు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని లాస్ పెట్టింది. ఎస్ ఆర్ నో? బట్ ఐ బిలీవ్ బైబుల్ స్టిల్ సేస్ యూ కెన్ కరెక్ట్ యువర్ చైల్డ్. కమాన్. మా కాలంలో మా మమ్మీ అన్నిటితో కొడుతుండే, చెప్పుతో కొడుతుండే. మా డాడీ అయితే చాలా హుషారు. మమ్మీ కొట్టి మమ్మీ ఇట్లా గాజులు ఇరుగుతుండే, ఇట్లా అంటుండే. ఇంకా ఇమోషనల్ అవుతుండే. అయ్యో మమ్మీ కొట్టి బాధపడుతుంది. ఆ కాలంలో మమ్మీ కొట్టి మమ్మీ ఏడుస్తుండే. అదేంటో అర్థం కాదు. అది ఏంటి అసలు? బాణమా, యుద్ధమా, మిసైలా? కొట్టి ఏడుస్తుండే. ఇది నేను ఏడవాలి కదా మమ్మీ, అంత హక్కు కూడా లేదన్న ఏడవనికి. అది కూడా నువ్వే తీసేసుకుంటావు. కొట్టి ఆమె మన ఏడవద్దు అంటారు. ఏడవ కొడితే ఏడక్కు ఆమె కొట్టి ఆమె ఏడుస్తుండే. ఇది ఏదో అన్నీ వాడేసింది మా అమ్మ. పప్పు రుబ్బేది అంటారా, అవైతే ఇంకా లెక్కలేనివి. చెప్పులైతే లేడీస్ జెంట్స్ ఏమీ లేవు. అప్పుడు బ్యాట్ ఉంటుండే ఇంట్లో. మీ ఇంట్లో ఉంటుండే నా బ్యాట్, క్రికెట్ బ్యాట్లు కాదు, ఆ బట్టలు ఉతికే బ్యాట్లు ఉంటుండే అప్పుడు. అవి కూడా వాడేస్తుండే మా అమ్మ. అన్నిటికన్నా డేంజర్ ఏంటి తెలుసా? రొట్టెది ఉంటుందేనా, అది చాలా గట్టిగా మధ్యలో. ఓ దేవుడా! నేనేమో ఇట్లా టేబుల్, మా డైనింగ్ టేబుల్ లేదు, ఇట్లా టేబుల్ ఉంటుండే. నాకేమో ఇట్లా చైర్ వేసుకొని టేబుల్ మనం ఎంత ఎంగ్రాస్డ్ అయిపోతామంటే, సినిమాలో మనం ఏడుస్తే మనం ఏడుస్తాం. ఇట్లా తింటుండే నేను. ఇట్లా ప్లేట్ కూడా కదులుతుంది కదా, ఇట్లా కూడా టక్కున కింద పడుతుండే. ఆ ప్లేట్ కింద పడంగానే నేను గాయబ్. ఎందుకు? అది ఎవరు క్లీన్ చేస్తారు? మమ్మీ. దెబ్బలు పట. వాళ్ళు డిసిప్లిన్ నేర్పించకపోతే ఈరోజు ఇక్కడ ఉండకపోతుండే నేను. కదా. కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, జాగ్రత్తగా గమనించండి, హస్బెండ్ కరెక్ట్ చేసేటప్పుడు భార్య మధ్యలో రావద్దు. వేసేలాగా, అమ్మో కొట్టదు, నా కూతురు కొట్టకు, నీకు హక్కు లేదు ఇట్లా చేయొద్దు. భర్త కొడుతుంటే భార్య మధ్యలో రావద్దు, భార్య కొట్టేటప్పుడు భర్త మధ్యలో రావద్దు. ఇద్దరు యూనిటీలో ఉండాలా. అర్థమవుతే గట్టి హల్లెలూయా చెప్పండి. ఇక మీ మంచి కోసం చెప్తున్నా కదా నేను, మంచి టీచింగా కాదా ఇది? అవద్దు. నా చిన్న కూతురు నాలాగా ఉంటుంది కాబట్టి నన్ను కొట్టలేక ఆమెను కొడుతున్నా. అలా కాదు. బైబిల్లో ఎట్లా డిసిప్లిన్ చేయాలని కూడా ఉంది. అందుకే భార్యాభర్తలు ఇద్దరు యూనిటీలో ఉండాలా. కరెక్షన్ విషయంలో పిల్లలు చాలా హుషారండి, చాలా స్మార్ట్ పిల్లలు. మీ డిస్యూనిటీని వాళ్ళు వాడుకుంటారు. దే విల్ యూజ్ యువర్ డిస్యూనిటీ. అందుకే డాడీ కొట్టగానే మమ్మీ సరిపోతారు. మమ్మీ ఏం చేయాలా? మంచిగా అయింది అనాలా. మమ్మీ ఏమనాలా? ఎందుకు అట్లా చేసినావు మళ్ళీ అనాలి. మన దగ్గర అట్లా ఉండరు. కొట్టిండా, ఎట్లా కొడతాడు, ఇక కథం వెళ్ళిపోతుంది మమ్మీ. ఆమె లోపల మంచిగా తింటా ఉంటుంది అని అవుతుంది. మమ్మీ ఎందుకు కొట్టా మా కూతురు అంటే ఆయన కూతురు కాదా? నో, జస్ట్ ఇమాజిన్. యూనిటీ ఇన్ గట్టిగా. ఎందుకు డిసిప్లిన్ చేయాలా రాసుకోండి. డిసిప్లినింగ్ యువర్ చైల్డ్ విత్ అన్ ఇంటెన్షన్ టు కరెక్ట్ దెమ్, రెస్టోర్ దెమ్ ఇన్ టు ద రైట్ ఆర్డర్.
కోపంతో కొట్టొద్దు పిల్లల్ని. నా డిజైర్ ఏంటి, ఎందుకు కరెక్ట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళు కరెక్ట్ డిసిప్లిన్ ఎందుకు, టు కరెక్ట్ దెమ్, సే టు కరెక్ట్ దెమ్ అండ్ టు రెస్టోర్ దెమ్ ఇన్ టు ద రైట్ ఏరియా. కోపం తెచ్చేసి కొట్టడం డక 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 డక. అందుకే ఈరోజు తప్పు చేస్తే ఈరోజే కరెక్ట్ చేయాలా, నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేయొద్దు. మనం ఏం చేస్తామంటే కొట్టము, కాపాడుకుంటాము కోపాన్ని, ఇట్లా ఇట్లా కాపాడుకొని ఒక రోజు ఫుల్ కోపం వచ్చేసేది పట పట కొట్టు. దట్ ఈస్ నాట్ రైట్ కరెక్షన్. బైబిల్లో ఎటువంటి కరెక్షన్ రాయబడని చూద్దాం. Proverbs 22:15. బాలుని హృదయంలో మూఢత్వము ఏముంది? మూఢత్వం అంటే ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్ అంట. ద రాడ్ ఆఫ్ కరెక్షన్, సే రాడ్. ఇంట్లో రాడ్లు పెట్టుకోవాలా అంటే కట్టెలు, నిజంగా దానిపైన రాయాల కరెక్షన్ అని రాయాల కట్ట పైన. ద రాడ్ ఆఫ్ విల్ డ్రైవ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హిమ్. ఈజ్ ద బైబుల్ ఓల్డ్ ఫ్యాషన్? కమ్ ఆన్, స్పీక్ టు మీ. అబద్ధాలు ఉన్నాయా బైబిల్లో? లేదు. కెన్ వి రీడ్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ చూద్దామండి. చిల్డ్రన్ ఆర్ జస్ట్ న్యాచురలీ డూ సిల్లీ గుడ్ స్పాంకింగ్ అంట. సే గుడ్ స్పాంకింగ్ అంటే దట్ ఈస్ బ్యాడ్ స్పాంకింగ్. బ్యాడ్ స్పాంకింగ్ ఏంటి? ఓ లోపల పెట్టుకొని 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 బ్యాట్ ఒకసారి కొట్టేస్తాం. వానికి ఎందుకు కొట్టినరో తెలియదు. గుడ్ స్పాంకింగ్ అంటే చెప్పి నవ్వుతూ ప్రేమపూర్వకముగా, ఏ కోపము లేకుండా, ద్వేషము లేకుండా, ఇది కరెక్షన్ని మంచి కొరకే అని చెప్పుతూ కరెక్ట్ చేయడము, కొట్టడము, అది కరెక్ట్. ఆమేన్. రేజ్లో కొట్టొద్దు పిల్లల్ని. నెవర్ హిట్ చిల్డ్రన్ ఇన్ ద రేజ్ ఆఫ్ యాంగర్. నెవర్ డూ దట్. ఇంకా ముఖాల మీద కొట్టొద్దు ప్లీజ్. అమ్మాయిలకైతే చెంపదెబ్బ కొట్టొద్దు, అబ్బాయిలకు కూడా కొట్టొద్దు. దేవుడు 2 సాఫ్ట్ సీట్లు ఇచ్చిండు, కుషన్స్. ఆ కుషన్సే వాడాలా. కమాన్, కుషన్స్ తాగితే అది ఉబ్బినా ప్రేజ్ ద లార్డ్. ముఖం మీద కొట్టొద్దు. ఐఎమ్ టెలింగ్ యూ, నెవర్ హిట్ కిడ్స్ ఆన్ ద ఫేస్. ఇట్స్ ఇన్సల్టింగ్ దెమ్. గోళ వేసిండ్రు అనుకో, దా పోదామా, తీసుకెళ్ళాలి బయటికి, ఇట్లా చర్చ్ బయట తీసుకెళ్ళాలి. తీసుకుపోయి మా టపట పట 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 కొట్టాలి, టపట తబలా వాయించాలి. ఇట్లా ఏడ్చుకుంటా కన్ను దుడుచుకో, ఓకే మమ్మీ, ఓకే మమ్మీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ యువర్ చైల్డ్, సీ వాట్ ద బైబుల్ సేస్. అది దాన్ని గుడ్ స్పాంకింగ్ అంటారు. కోపంలో కొట్టొద్దు ప్లీజ్. కోపంలో కొట్టడం కరెక్ట్ కాదు. మనం ఏంటి ఎక్కడో కోపం పిల్లల మీద తీస్తాము. దట్ ఈస్ నాట్ రైట్ పేరెంటింగ్, దట్స్ నాట్ రైట్ డిసిప్లిన్. గుడ్ స్పాంకింగ్ విల్ టీచ్ దెమ్ హౌ టు బిహేవ్ అంట. Let's look at another scripture. Is it okay? Are we doing good? Okay, good. Proverbs 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. Yeah, no, you don't love your child if you don't correct your child. He who spares his rod hates his son, but he who loves him disciplines him promptly anta. Can we read in the Good News translation? If you don't punish your child, you don't love them. చూసారా ఎంత క్లియర్గా ఉంది. రెడీగా అండి, పనిష్మెంట్ మీ ఇంట్లో ఇస్తారు మమ్మీ డాడీ, రెడీగా అండి. ఇఫ్ యూ డోంట్ పనిష్ యువర్ చిల్డ్రన్, యూ డోంట్ ఇఫ్ యూ డూ లవ్ దెమ్, యూ విల్ కరెక్ట్ చేయాలి. డాడీతో అట్లా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు డాడీతో అట్లా, మమ్మీతో అట్లా మాట్లాడొద్దు. యూ విల్ కరెక్ట్ దెమ్ ఇమీడియట్లీ. మంచిగా చెప్పిన డాడీకి అట్లా చేయొద్దు. నెవర్ డూ దట్. కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. Hebrews chapter 12 verse 10. Hebrews 12:10. ఎందుకు ఏమవుతుంది బైబిల్లో ఏం రాయబడింది చూడండి. 12:10. రీడ్ క్విక్లీ. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. For indeed for a few days chastened us as seemed best to them, but he for our profit, that we may be partakers of his holiness. ఇది దేని గురించి రాయబడింది? కరెక్షన్ గురించి రాయబడింది. కరెక్షన్ చేస్తే we become partakers of his holiness. ఈ చర్చ్లో అందరినీ కరెక్ట్ చేస్తాను నేను. I don't fear anybody. I'm being very honest. I don't fear whether you give tithe or you don't give tithe. I'll come and sit with you. If you don't listen, I immediately take you out of the department. I don't want you to serve God. Being very honest. You don't know what submission is. I am late.
అని చెప్పడానికి ఎంతసేపు అవుతుంది టైపింగ్లో? ఐ యామ్ ఎంతసేపు అయింది? ఏ కొందరు ప్రేమికులు అయితే జాను తిన్నావా, కన్న తిన్నావా టక్కడ ఇట్లా టైప్ చేస్తారు. ఐ యామ్ లేట్ ఎంతసేపు అవుతుంది? 10 seconds. అంటే అంత టైం లేదా టు ఇన్ఫార్మ్ యువర్ లీడర్? Yes or no? Are you more busy than Ambani? So I see that. I said, you don't know how to submit. I'll teach you what it is. Let me take you away from all the department. Just come, get the word and go. Right in front of you, I will raise another person. You see? And I'll raise them. Because correction is needed in the church as well. చిన్న వర్షిప్ టీమ్కి లేట్ వస్తారు. చెప్పావా లేట్ వస్తాను? చెప్పలే. ఎందుకు ఇన్ఫార్మ్ చేయలే? ఐ ఆస్క్ దెమ్, వై యూ డింట్ ఇన్ఫార్మ్? అంటే యూ ఫీల్ దట్ పీపుల్ హు ఆర్ రన్నింగ్ ద షో ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ యూ, అంటే దే డోంట్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్ దట్ యూ షుడ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ యు ఆర్ లేట్ టు ద సర్వీస్? I correct them. I literally correct them on their face. That's why church members should not run the church. The pastor with the vision run the church. Always remember that. The day your child runs the house, everything will be spoiled. Okay, let's do this. Are you ready? Yes, Pastor. Proverbs 23:13 and 14. Very good. Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. So Bible లోనే రాయబడి ఉంది. ఓకే, పిల్లల్ని కొడితే చచ్చిపోరాని. సో ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ చెప్దామా? అంటే కొట్టొచ్చు పిల్లల్ని. పిల్లలకి నచ్చట్లే సర్మన్. Don't hesitate to discipline children. A good spanking won't kill them. Verse 14. As a matter of fact, it may save their, చూశారా, it will save their life. It will save their life, child of God. Discipline your children and you can always be proud of them. Somebody shout amen. Proverbs 29:17. We are closing now. Proverbs 29:17. నీ కుమారుని శిక్షించిన ఎడల Can we have NKJV? Yeah. అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందం కలుగజేయును. చూడరా, correct your son and he will give you, గట్టిగా చెప్పండి, ఏమి ఇస్తాడు మీ కుమారుడు? Come on, read it everybody. Correct your son and he will give you, yes, he will give you delight to your, ఎప్పుడు when you correct your child. ఇప్పుడు కరెక్షన్ తప్పు, నొప్పి అనిపిస్తుంది, కరెక్షన్ అంటే బాధ అనిపిస్తుంది. ఒక రోజు వస్తుంది, ఆయన లైఫ్ని బట్టి మీకు ప్రశాంతత వస్తుంది. ఆమేన్. చూడండి, లెట్స్ గో టు గుడ్ న్యూస్ వర్షన్. Discipline your children and you can always be, see, proud ఉంటారు ఒక రోజు. They will never give you reason to be. Somebody shout hallelujah. అందుకే డిసిప్లిన్ చేయాలా. మన పిల్లలు అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలా. Praise the Lord. Good morning pastor, good evening pastor. You meet others, good evening auntie. అరే ఎంత ఎక్సలెంట్ ఈ పిల్లలు అంటారు. కొన్నిసార్లు చర్చ్లో వాళ్ళ పిల్లల్ని బట్టి, అరే మీ మమ్మీ డాడీని ఒకసారి కలిపియావా అంటాం. ఎందుకు? బికాస్ దే బిహేవ్ సో ఎక్సలెంట్. ఆమేన్. Am I true? It shows their parents' value. Can we have the New Living Translation? Chudam. Are you learning something, church? Discipline your son and they will give you, come on, and will make your heart, you feel proud about your children. పడుకోవట్లే పాస్టర్, రాత్రి అంతా ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ బంద్ చేసి 8 o'clock. అందుకే పిల్లలకి షెడ్యూల్ ఉండాలా. ఏముండాలా? 8 o'clock లైట్స్ ఆఫ్. అంటే బికాస్ చిల్డ్రన్ నీడ్ అట్లీస్ట్ 10 hours స్లీప్. 8 o'clock లైట్స్ ఆఫ్ అంటే ఖతం. ట్రై చేయండి. 3 రోజులు 4 రోజులు ఏడుస్తారు. ఒక్కసారి ఆ షెడ్యూల్లో పడితే ఇంకెవరు ఆపలేరు. సమ్మర్ హాలిడేస్, ఏం షెడ్యూల్ ఉంది? వాట్ కిడ్స్ డూయింగ్? థింక్. హ్యావ్ అ షెడ్యూల్. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ అ షెడ్యూల్. బాసాన్ తోమనాలా, అబ్బాయి ఉన్న తోమనాలా. మనకు టమాటాలు కేజీ తెలియదు. టమాటాలు అంటే తెలియదు అసలు వానికి. ఎందుకంటే టమాటాలు తినడు. టమాటా వస్తే పక్కన పెట్టేస్తాడు. అదే డోంట్, ఐఎమ్ టెలింగ్ యూ, టీచ్ యువర్ సన్, టేక్ యువర్ చిల్డ్రన్ టు సూపర్ మార్కెట్, టాక్ టు దెమ్. డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్ అండ్ దే విల్ గివ్ యూ. ఓకే, సెల్ ఫోన్ ఇవ్వచ్చా పాస్టర్? ఇవ్వచ్చు. కానీ సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు స్క్రీన్ టైం పెట్టాలా. 2 hours, 6 to 8.
కమాన్. ఆ స్క్రీన్ టైం అయిపోగానే అది లాక్ అయిపోతుంది. పాస్వర్డ్ పెట్టాలా, పాస్వర్డ్ మీకే తెలియాలా, మీ పిల్లలకి ఇవ్వద్దు. కష్టం పాస్టర్ ఇవన్నీ అంటే 8 తర్వాత ఏం చేయాలా, పడుకోబెట్టాలి తినిపించి. అదే 2-3 డేస్ కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళేలే మా మమ్మీ 8 అయింది పండబెట్టావా అని ఏడుస్తారు. అట్లా అయిపోతారు, అంత మంచిగా అయిపోతారు మీ పిల్లలు. Amen. I'm telling you, you have to discipline children. దెన్ 8 o'clock పడుకుంటే 8 to 10, 12 మీ పనులు మీరు మంచిగా చేసుకోవచ్చు భార్య భర్తలు. ఇట్స్ గుడ్. అందుకే అంటున్నాను, భార్య భర్తల్లో ఏముండాలా, గట్టిగా చెప్పండి. నంబర్ లాస్ట్ వన్, నెవర్ కంపేర్ చిల్డ్రన్ విత్ అనదర్ చైల్డ్. ఇంట్లో సిబ్లింగ్స్తో కూడా కంపేర్ చేయొద్దు. మనం ఎట్లా కంపేర్ చేసి చూడు, ఆ అమ్మాయికి చూడు 10th ఎంత వచ్చింది, నీకు ఎంత వచ్చింది. స్టడీస్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ది ఓన్లీ వే యూ గేజ్ సంబడీ సక్సెస్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? వైభవ్ సూర్యవంశీ 14 years, వాడు 8th ఎగ్జామ్ కూడా రాయలేదు ఇంకా, వాడు IPLలో 100 కొట్టిండు. ఇప్పుడు వాళ్ళ చదువు మీద వాడిని కంపేర్ చేస్తారా? నో. మీ పాప క్లాస్లో ఫస్ట్ ఉండొచ్చు, వాడు IPL ఆడతలే, మీ పాప వాడు IPL ఆడుతున్నాడు వాడు. సో నెవర్ కంపేర్. ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ మై డాటర్, ఏం తెలుసా, నువ్వు మంచిగా చదువుకో, కష్టపడు, క్లాస్లో ఫస్ట్ రాకపోయినా నో ప్రాబ్లం, కష్టపడి చదువుకో, నువ్వు రాయి, నువ్వు కష్టపడిన దానికి నీకు వచ్చిన ఫలితంకి నువ్వు సంతోషపడాలా. Amen. దట్స్ ఆల్. ఫస్ట్ రా, ఫస్ట్ ఓకే, ఫస్ట్ అయిన రాని, నో ప్రాబ్లం. బట్ మేక్ షూర్ యూ డోంట్ కంపేర్. ఇద్దరు కూతుర్లు ఉన్నా, ఇద్దరు కొడుకులు ఉన్నా, ఫస్ట్ కొడుకుకి సెకండ్ కొడుకుకి కంపారిజన్ చేయకండి. బోత్ ఆర్ డిఫరెంట్. ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు గివ్ యూ రెస్ట్, డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్ టుగెదర్. అమ్మా, ఇద్దరు కలిసి పిల్లల్ని డిసిప్లిన్ చేయండి. మీ భర్త మంచోడా కాదా అన్నీ పక్కన పెట్టండి, ఇద్దరు కలిసి డిసిప్లిన్ చేయాలి. లెట్స్ రీడ్ దిస్ అండ్ క్లోజ్. Ephesians 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. Discipline your children. Can we go? Obey your parents in the Lord. Children, obey your parents in the Lord. You belong to the Lord. Okay, can I have the NKJV version there? Children, obey your parents in the Lord, for it is right. Does the Bible say parents are right? మా పేరెంట్స్ పర్ఫెక్ట్ ఉంటేనే నేను సబ్మిట్ అవుతాను ఉందా బైబిల్లో? ప్రభునందు తల్లిదండ్రులకు విధేయులయుండుడి అంట. ఇప్పుడు పిల్లలు డ్రామాలు చేస్తే, ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే రేపు పెద్ద పెద్ద డ్రామాలు వేస్తారు. ఐమ్ టెలింగ్ యూ, డోంట్ డూ దాట్. చిల్డ్రన్ ఆర్ వండర్ఫుల్. ఎవ్రీ చైల్డ్ దట్ కేమ్ ఆన్ ద స్టేజ్ ఈజ్ ద స్వీటెస్ట్ చైల్డ్. మీరు చూడాలి, ఐ వాజ్ హియర్ ఫర్ ఆల్ ద డేస్ ఆఫ్ VBS. అన్ని రోజులు ఉన్నా నేను. ఎక్సలెంట్ పిల్లలు, ఒక్కొక్కరు గేమ్ ఎలా ఆడతారు, పాటలు ఏం పాడతారు, డ్యాన్స్ ఏం చేస్తారు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. I talk to every child. They watch me. కొందరు ఇంటికి వెళ్ళి నాకు బో కావాలా పాస్టర్ లాగా అంటారు. If children want to imitate me, if I shout in front of, they will learn to copy that from me. So learn to teach your children. As parents, let's rule the house. Come on, all the parents shout hallelujah. Apna time aa gaya. నిజంగా దట్స్ అవర్ మ్యాండేట్. పిల్లల్ని దేవుడు మనకిచ్చాడు, మన మ్యాండేట్. 18 years తర్వాత యూ ఓన్లీ క్యాన్ బీ యాజ్ అ ఫ్రెండ్ టు దెమ్. యూ కాంట్ డూ ఎనీథింగ్ మచ్ మోర్. సో 18 years లోపు ఎంత వాల్యూ ఇవ్వగలిగితే ఇవ్వండి పిల్లలకి. కరెక్ట్ చేయడానికి వెనకాడకండి, ముఖాల మీద కొట్టకండి, కళ్ళు వాసిపోతాయి, చెవులు ఇయర్ డ్రమ్ పాడవచ్చు, అందుకే సీట్ మీదనే కొట్టండి. నా మాట వింటలేడు పాస్టర్, మీరు చెప్పండి, మీరు ఫస్ట్ ఇంట్లో చెప్పండి. నేను నా మాట వచ్చి చర్చ్లో వింటాడు, మీ మాట ఇంట్లో వినాలంటే మీరు మేక్ షూర్ యూ కరెక్ట్ యువర్ చైల్డ్. Somebody shout hallelujah. Let's close our eyes and bow down our heads. Let's pray that God gives us wisdom to raise up our children. మన పిల్లల్ని మనం పెంచే అని ఏమంటున్నాను, భార్యాభర్తలు ఇద్దరిలో యూనిటీ ఉండాలా. డాడీ గొప్ప కాదు, మమ్మీ గొప్ప కాదు, ఇద్దరు సమానమే. Children are very smart. They know what to do. The మమ్మీ డాడీని డివైడ్ చేసి పడేస్తారు పిల్లలు. So I want to encourage you.
that together teach them discipline, teach them submission, make decision together. మీ పిల్లల గురించి చెప్పాలా, 10th దాకా మమ్మీయే చూసుకుంటుంది అంతా. సో ఏ పర్మిషన్ కావాలన్నా ఫస్ట్ మమ్మీ నుంచి రావాలా? నో, యూ షుడ్ డూ లైక్ దట్. హ్యావ్ అ షెడ్యూల్ ఫర్ యువర్ చిల్డ్రన్. చిన్న పనులు ఇవ్వాలి. 13 years కన్నా పెద్దగా ఉంటే మీ పిల్లలు 12-13 years ఉంటే పనులు ఇవ్వాలా. ఆ పని చేయి, ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి. సమ్మర్ హాలిడేస్లో డూ దిస్, డూ దాట్. స్టార్ట్ డూయింగ్ దట్ టు యువర్ చిల్డ్రన్. Can you just pray a word of blessing on your children? ఈ ఉదయకాల సమయం. ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, ముగ్గురు పిల్లలు ఉండొచ్చు, ముగ్గురు కూడా డిఫరెంట్ ఉంటారు. Can you pray for your children at this time? Hallelujah, hallelujah, Lord. Pray for your children. Lord, I worship you. Father, we thank you, Lord. We praise you, Jesus. Tandri maki udayakala samyam ichina vartamanan batti nik stotram. Every parent in this house, let there be unity in disciplining their children, Lord. వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చే వాల్యూస్ని బట్టి ప్రభువా, ఈ వాక్యంలో ఉన్న ప్రభువా గుణశీలతను వాళ్ళ పిల్లలకి నేర్పిను గాక. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో ఐక్యత ఉండును గాక ప్రభువా, యూనిటీ ఉండును గాక ప్రభువా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండును గాక. మా సంఘస్థుల పిల్లల్ని చూసి నీ ప్రభువా ఎవరైనా చూసి నిన్ను గణపరచును గాక ప్రభువా. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు ఉన్న స్థితిని బట్టి లార్డ్, let your name be glorified, Lord. We thank you, ప్రభువా. Lord, at this time I pray, your word says God accepted Abel's offering. Lord, just like you accepted Abel's offering, Lord, accept your children's offerings this morning, Lord. నీ బిడ్డల్ని దీవించండి ప్రభువా. వాళ్ళ దశంభాగాన్ని స్వీకరించి పట్టజాలంత విస్తారంగా వాళ్ళని ఆశీర్వదించండి. Lord, at this time I also pray, every seed, let, even as your children sow, let there be 30, 60 and 100-fold harvest in your children's life. దీనికి వెళ్చుండగా ఈ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. VBS పిల్లల్ని దీవించండి, వాలంటీర్స్ని గొప్పగా ఆస్వాదించండి ప్రభువా. వి థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ ఫాదర్ లార్డ్. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి ప్రభువా నీ కృప చేత వాళ్ళని నడిపిస్తున్నందుకు ప్రతి విషయంలో వాళ్ళు విజయాన్ని అనుభవించును గాక. వి థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ జీసస్ వండర్ఫుల్ నేమ్ వి ఆస్క్ అండ్ ప్రే.